ఓం సాయిరామ్. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి. మనందరిపై ఆ సాయినాథుని యొక్క ఆశీస్సులు ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా ఆ సాయిని వేడుకుంటూ ఈరోజైతే మరొక చక్కని బాబాగారి సందేశంతో మీ ముందుకు వచ్చాను. బాబాగారి సందేశం ఏమిటి అంటే, బాగా గుర్తుంచుకుని విను. రేపు ఉదయం 9 గంటలకు నువ్వు వినాలనుకున్నటువంటి శుభవార్త నువ్వు తప్పకుండా వింటావు. ఈ సాయిపై నమ్మకం ఉంచి మనసారా ఈ సాయి రూపాన్ని మనసులో నింపుకొని నన్ను తాకి చూడు. ఈ క్షణమే నువ్వు ఒక మంచి ఆనందకరమైనటువంటి వార్తను తప్పకుండా ముందే తెలుసుకుంటావని అంటున్నారు. మరి ఈ సందేశంలో ఉన్న అర్థమేమిటో తప్పకుండా తెలుసుకుందాం. అంతకన్నా ముందు మన ఛానల్ను కనుక ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇక బాబాగారి సందేశం గురించి తెలుసుకుందాం. బాగా గుర్తుపెట్టుకో, రేపు ఉదయం నువ్వు వినాలనుకున్నటువంటి శుభవార్తను తప్పకుండా వినే తీరుతావు. ఈ సాయిపై నమ్మకం ఉంచి నేను చెప్పే మాటను జాగ్రత్తగా ఆలకించు. నువ్వు అనుభవిస్తున్నటువంటి బాధంతా కూడా దేని గురించో నాకు తెలియదా? నీ మనసులో ఉన్నటువంటి బాధ గురించి తెలుసుకోకపోతే అసలు నీ మనసు తెలుసుకోలేనటువంటి ఈ బాబా ఇక ఉన్నదెందుకు చెప్పు? నీకు జీవితంలో సక్సెస్ అనేది రావడం లేదని నీ మనసు చాలా బాధపడుతూ ఉంది. నువ్వు ఎదుర్కొంటున్నటువంటి ప్రతి సంఘటన నీకంతా కూడా జీవితంలో విరక్తి కలిగించే విధంగా కొన్ని సంఘటనలు ఎదురయ్యాయి, నేను ఒప్పుకుంటాను. కానీ నీకొక మాట చెబుతున్నాను, జాగ్రత్తగా ఆలకించు. ఎవరికైనా సరే సక్సెస్ అనేది ఊరికే రాదు. కన్నీళ్లు పెట్టుకుంటారు, కష్టాలను కూడా ఎదుర్కొంటారు. అలా కన్నీళ్లు పెట్టుకొని కష్టాలను జాగ్రత్తగా ఎదుర్కోవాలి. ఎన్నో బాధలు ఉంటాయి, వాటన్నిటినీ తట్టుకోవాలి. మనసుకు గాయం అవుతూ ఉంటుంది. కొంతమంది మాటలకు గుండె ముక్కలైపోయేటటువంటి క్షణాలు ఎదురవుతాయి. అలాగే కొన్ని బంధాలను కూడా కోల్పోయేటటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఎన్ని ఎదురు దెబ్బలు తిన్నా సహనంతో మెలగాలని నేను అదే కదా ఎప్పుడూ చెబుతూ ఉండేటటువంటి మాట. కొన్ని గుణపాఠాలు నువ్వు జీవితంలో తప్పకుండా నేర్చుకోవాలి. కొన్ని తప్పులను సరిదిద్దుకోవాలి. ప్రతి క్షణం నీతో నువ్వు యుద్ధం చేయాలి. అప్పుడే కదా విజయం నిన్ను వరిస్తుంది. ఆ విజయం నీకు ఎంతో ఆనందాన్ని కూడా ఇస్తుంది. ఇప్పుడు నువ్వు చేసిందంతా కూడా అదే. ఇన్ని రోజులు కూడా ఎన్నో కన్నీళ్లు పెట్టుకున్నావు, కష్టాలను ఎదుర్కొన్నావు, బాధలు పడ్డావు. నీ మనసుకు ఎంత గాయమైందో నాకు తెలుసు. ఎంతోమంది మాటలకు నీ గుండె ఎలా ముక్కలైపోయిందో నాకు తెలుసు. ఈ జీవితంపై ఎంత విసుగు చెందావో కూడా నాకు తెలుసు. కొంతమంది బంధాలను కూడా నువ్వు కోల్పోయినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఎన్ని ఎదురు దెబ్బలు తిన్నావో, ఎంత సహనంతో ఓర్పుగా ఇంతవరకు జీవితాన్ని నెట్టుకొచ్చావో నేనంతా గమనిస్తూ ఉన్నాను. ప్రస్తుతం ఇప్పుడు నీ జీవితంలో ఏమీ లేకపోవచ్చు. ఆనందం కానీ, లేదంటే ధనం కానీ, ఇంకా బంధాలు కానీ, ఇవన్నీ కూడా తప్పకుండా నీ చెంతకు రాబోతున్నాయి. మంచి జీవితాన్ని ఇచ్చిన భగవంతుడు ధనాన్ని, బంధాలను ఇవ్వలేడనుకుంటున్నావా? ఇప్పటి వరకు నీ జీవితంలో విజయం రాలేదని బాధపడ్డావు. అదే జీవితంలో ఒక బంధాన్ని కోల్పోయి ఎంతో బాధపడ్డావు. ఒక్క విషయం చెబుతాను, గుర్తుంచుకో. ఇప్పుడు నీ దగ్గర ఏమీ లేదని నిన్ను విడిచిపెట్టినటువంటి ఈ బంధం నీకు జీవితంలో ఆనందాన్ని కలిగిస్తుందా? జీవితంలో ఏ బంధం గురించి బాధపడవద్దు. ఎందుకంటే ఏడిపించే వారికి కన్నీటి విలువ తెలియదు. కన్నీటి విలువ తెలిసిన వారు నేను ఇలా ఏడిపించి వెళ్ళిపోరు. నువ్వు ఇంత కష్టంలో ఉన్నప్పుడు నిన్ను కాదని వెళ్ళిపోయినటువంటి ఆ బంధం గురించి నువ్వు అస్సలు ఆలోచించనవసరం లేదు. నువ్వు జీవితంలో ఎంత కష్టపడ్డావో, ఎన్ని ఒడిదుడుకులను ఎదుర్కొన్నావో నీ తండ్రిగా, అలాగే నీ గురువుగా ఈ సాయికి మాత్రమే తెలుసు. ఎన్ని నిద్రలేని రాత్రులు గడిపావో, ఎంతగా నీ మనసుకు గాయమైనా కూడా ఓర్పుగా సహించావో నాకు మాత్రమే తెలుసు. నీలో కష్టపడే తత్వం ఎక్కువగా ఉంది. కష్టపడి పనిచేసి సంపాదించేటటువంటి డబ్బుతో, సొంత సంపాదనతో ఆనందంగా జీవించాలి అని కోరుకుంటున్నావు. ఒక్క విషయం చెప్పనా? నీకే కాదు, ఎవరైతే వారి వారి ప్రయత్నాన్ని ఎప్పుడూ కూడా చక్కగా అమలుపరుస్తూ జీవితంలో ఎన్ని ఆటంకాలు ఎదురవుతున్నా కూడా వాటన్నిటినీ కూడా పక్కన పెట్టి వారి ప్రయత్నాన్ని ఎప్పుడూ కూడా కొనసాగిస్తూ ఉంటారో ఆ ప్రయత్నం ఎన్నటికీ వృధా కాదు. ఓటమి శాశ్వతంగా ఉండదు. కొన్నిసార్లు మనం చేసేటటువంటి చిన్న ప్రయత్నమే గొప్ప విజయాన్ని తెచ్చిపెట్టేలా చేస్తుంది. అందుకు నిదర్శనమే నీ జీవితం కాబోతుంది. ఒకసారి నువ్వు బాగా గుర్తు చేసుకుంటే, నువ్వు బాధలో ఉన్నప్పుడు అన్ని బంధాలు ఇవ్వలేనంత ఓదార్పు ఈ సాయి ఒడి మాత్రమే ఇచ్చింది. అది అవునో కాదో నీ మనసును అడిగి తెలుసుకో. నువ్వు మన అనుకున్నావు, కానీ ఎదుటివారు మాత్రం కేవలం నిన్ను ఒక అవసరంగా, కేవలం అవసరమైనటువంటి కీలుబొమ్మలా భావించారు. మన అనుకునే వారి దగ్గర మన విలువ తగ్గినప్పుడు వారికి దూరం కావడం చాలా మంచిది.
ఎందుకంటే ఏ బంధమైనా సరే మన అని మనం అనుకుంటే సరిపోదు. ఎదుటివారు కూడా మన అనుకున్నప్పుడే ఆ బంధం బలంగా ఉంటుంది. రేపు నీకు రాబోతున్నటువంటి గొప్ప విజయంతో నిన్ను ఎవరైతే బాధ పెట్టారో వారందరికీ కూడా మంచి సమాధానం ఇవ్వాలి. మన సంతోషాన్ని పంచుకునే వారి కంటే కూడా మన బాధలను పంచుకునే వారికే మనం ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వాలి. నువ్వు అనుభవిస్తున్నటువంటి బాధను ఎవ్వరూ గమనించరు. నీ కన్నీళ్లను ఎవ్వరూ తొడవరు. అలాగే నిన్ను, నీ కష్టాలను ఎవ్వరూ పట్టించుకోరు. కానీ నువ్వు ఏదైనా కానీ ఒక తప్పు చేస్తే మాత్రం అందరూ దానిని గమనిస్తారు. అప్పుడే నీ నుండి అందరూ దూరమైపోతారు. ఒక విషయం చెప్పనా? ఈ లోకం ఎప్పుడైనా సరే మంచివాడిని ఎప్పుడూ కూడా మంచివారు అని అనదు. మంచివాడిగా నటించేవారిని మాత్రమే ఇతను చాలా మంచివాడు అని అంటుంది. మంచితనాన్ని గుర్తించేటటువంటి మంచితనం చాలా మందికి ఉండదు. కాబట్టి నువ్వెంత మంచి గుణం కలిగిన వాడివో నాకు తెలుసు. సరే, ఇప్పుడు వారికి వారే నిన్ను దూరం చేసుకున్నారు. నువ్వు మాత్రం వారిని ఎప్పుడూ కూడా నీ జీవితంలోకి తీసుకురావాలని ప్రయత్నం చేయవద్దు. ఎందుకంటే అర్థం చేసుకోలేని వారి దగ్గర వాదన అనవసరం కాబట్టి. అలాగే నీలో ఎన్నో లోపాలు ఎతికారు. అలాంటి వారి దగ్గర ఇక నీకు వివరణ కూడా అనవసరం. అర్హత లేని వారి మాటలకు వేదన కూడా అనవసరం. బంధం విలువ తెలియని వారి కోసం ఇక నువ్వు రోధించడం కూడా పూర్తిగా అనవసరం. వారి దగ్గర అనవసరమైనటువంటి తెలివితేటలు మెండుగా ఉన్నాయి. కాబట్టే నిన్ను మోసం చేయాలని ప్రయత్నించారు. ఎందుకంటే భగవంతుడికి తెలుసు కదా, వారిని మోసం చేసేవారు భగవంతుడని. కాబట్టి కాలం అనేది వారిని ఖచ్చితంగా మోసం చేసే తీరుతుంది. వారికి నీ దగ్గర అవసరం ఉన్నప్పుడు అవసరం అంటూ ఎన్నో రకాలుగా వేడుకున్నారు. వారికి తప్పకుండా నువ్వు మంచి సహాయాన్నే అందించావు. అవసరమని చెప్పి నిన్ను ఎన్నో రకాలుగా వాడుకొని తరువాత అవసరం తీరాక ఇప్పుడు నిన్ను ఎంతో బాధ పెట్టారు. అలా నువ్వు జీవితంలో బంధాలను కోల్పోయి, జీవితంలో ఎలాంటి సక్సెస్ నీ దగ్గర లేక, అలాగే ధనం లేక, ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా విజయం అనేది నువ్వు ఎప్పుడూ కూడా చూడక జీవితంపై ఎంత విరక్తి పొందావో నాకు తెలుసు. నీ కష్టాలన్నిటికీ కూడా మందు నా దగ్గర ఉంది. నేనివ్వబోతున్నాను. అది కూడా బాగా గుర్తుపెట్టుకో. రేపు ఉదయం నువ్వు వినాలి అనుకుంటున్నటువంటి నీ జీవితంలో అత్యవసరమైనటువంటి వార్త గురించి నువ్వొక మంచి శుభవార్తను వింటావు. నీ సమస్త కష్టాలన్నీ తొలగి నీ జీవితంలో సంతోషాలు వెల్లివిరవబోతున్నాయి. ఎవరికైనా సరే జీవితంలో ఏది ఎప్పుడు రావాలో అప్పుడే వస్తుంది అంటారు కదా. మరి నీ జీవితంలో రేపటి రోజున గుర్తుండిపోయే విధంగా చేయబోతున్నాను. ఏది ఎంతకాలం ఉండాలో అంతవరకే ఉంటుంది. ఏది ఎప్పుడు విడిచిపెట్టిపోవాలో అప్పుడే మన నుండి విడిచిపెట్టి వెళ్ళిపోతుంది. ఇందులో దేనిని కూడా నువ్వు ఆపలేవు. నీ చేతిలో ఉన్నది ఒకే ఒకటి. ఉన్నంత వరకు నీతో ఉన్న వాటి విలువ తెలుసుకొని ఆనందంగా జీవిస్తూ ఉండడమే. నీలాగా ఎందరో ఉంటారు. మన జీవితంలో ఎలాంటి సక్సెస్ను ఇప్పటి వరకు చూడలేదు. అలాగే ఈ జీవితం ఇక వ్యర్థం అని చెప్పి భావిస్తూ ఉంటారు. నెగిటివ్ ఆలోచనలతో మనసును చిన్నాభిన్నం చేసుకుంటూ ఉంటారు. అనుకున్నది ఏమీ జరగట్లేదని లైఫ్ని ఎప్పుడూ కూడా తక్కువగా చూసుకోకండి. దేనికైనా కానీ సమయం రావాలి అంతే. తెలుసు కదా. కొన్ని రోజులు చెడు జరిగినంత మాత్రాన ఆ సమయంలో మీరేమీ ఓడిపోయినట్లు కాదు. ఆ సమయంలో మీరు మౌనంగా ఓర్పుగా ఉండండి అని అర్థం. మీకంటూ ఒక రోజు వస్తుంది కదా. ఆ రోజు వచ్చిన రోజు భగవంతుడు తప్పకుండా మీకు మంచి ఆనందాన్ని ప్రసాదిస్తాడు. నిన్ను ఈ లోకం ఎంత కిందకి లాగాలనుకున్నా నీ మంచి ప్రవర్తన, నీ నడవడిక, నువ్వు నమ్ముకున్నటువంటి నీ దైవం ఎప్పుడూ కూడా నీ చెయ్యి విడిచిపెట్టడు. నిన్ను ఎప్పుడూ సదా రక్షిస్తూనే ఉంటాడు. ఇది మాత్రం సత్యం. చెడు వైపున ఉన్నవారే అంతగా రెచ్చిపోతూ ఉంటే ధర్మం వైపు నిలబడినటువంటి నువ్వు ఇంకెంత ధైర్యంగా ఉండాలి చెప్పు. ఇలా జీవితాన్ని మధ్యలోనే ఆపివేయాలి అనే ఆలోచనల నుండి ఇప్పటికైనా బయటపడ్డావు అనుకుంటున్నాను. చూడు బంగారు, భగవంతుడు నీకు కష్టాలనిచ్చేది నిన్ను బాధ పెట్టడానికి కాదు. ఎంతమంది నీతో నిజాయితీగా ఉన్నారు, ఎంతమంది నటిస్తున్నారనేది నీకు తెలియపరచడానికి మాత్రమే. ఇప్పుడు నీ జీవితంలో నువ్వు అన్నీ తెలుసుకున్నావు. స్థాయిని చూసేవారిని ఇంటికి ఎప్పుడూ కూడా పిలవద్దు. మర్యాద ఇవ్వని వారి ఇంటికి నువ్వు అస్సలు వెళ్ళనేవద్దు. ఇక వ్యక్తిత్వం లేని వారితో ఏమీ చెప్పనవసరం లేదు. విలువ ఇవ్వని వారితో ఏమీ మాట్లాడవద్దు. ఇప్పటి వరకు నువ్వు కోల్పోయిన వాటి గురించి చేసేటటువంటి ఆలోచనలన్నిటికంటే కూడా కోలుకోవడానికి చేసేటటువంటి ఆలోచన ఎంతో ఉత్తమమైనది. రేపటి నుండి నీ జీవితం మునుపెన్నడూ కూడా చూడనటువంటి జీవితం కంటే కూడా ఎంతో చక్కగా ఆనందంగా ఉండబోతుంది. ఇది నీ సాయి నీకు చేస్తున్నటువంటి ప్రమాణం.
సో విన్నారు కదండి బాబాగారి సందేశం. ఈ సందేశం మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా మరికొంతమందికి షేర్ చేయండి. మరొక చక్కని బాబాగారి సందేశంతో మరలా కలుసుకుందాం. అంతవరకు నమస్కారం. ఓం సాయిరాం. సర్వే జనా సుఖినో భవంతు.